తొలగించి ఆదోని షాహీ జామియా మసీద్ ఎన్నికలను వెంటనే నిర్వహించి ఆదోని ముస్లింల న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చాలని ఆదోని సబ్ కలెక్టర్ బౌర్య భరద్వాజ్ గారికి వినతి పత్రం అందజేసిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. ఈ విషయమై MHPS వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ షారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు అలసత్వం, అవినీతి వల్ల షాహీ జామియా మసీద్ ఎన్నికలు జరిగి 10 ఏళ్లైనా ఒకే వ్యక్తి ముతవల్లిగా అధికారం చెలాయించడం, ఎన్నికలు చేపట్టకపోవడం శోచనీయం. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఆదోని షాహీ జామియా మసీద్లో 10 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్, ఆ తర్వాత 3 ట్రస్టీలు చనిపోవడము, అయినా కూడా సౌదీరాబ్ గారు మాత్రమే మరి 10 ఏళ్లుగా కొనసాగడం అనేది ఇది అన్యాయమని ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి MHPS తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులు మేము పేర్కొన్న అంశాలు ఏమిటంటే, మరి 5 ఏళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు పోయినా ఏ ఎలక్షన్ 5 ఏళ్ళకే ముగిసిపోతుంది. పరిపాలన కాలం 5 ఏళ్లే, కానీ ఆదోళనలో మాత్రమే సౌదీరాబ్ గారి యొక్క పరిపాలన 10 ఏళ్ళుగా సాగుతుంది. మరి టెక్నిక్ ఏదో ట్రంప్ గారికో లేకుంటే మోడీ గారికి తెలిస్తే ఇంకా ఎలక్షన్ లేకుండా వాళ్ళు కూడా 10-20 ఏళ్ళు ఉండొచ్చు కదా. ఇది చాలా హాస్యాస్పదము, చాలా ఘోరమైన విషయము. మరి ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అధికారులు కూడా నిందితులు. ఎందుకంటే వారు 5 ఏళ్లలో అదేముందో మొత్తం క్లోజ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ వక్ఫ్ బోర్డు గారు వాళ్ళ యొక్క అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు ఏటతెల్లమవుతున్నాయి. మరి వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భం మేము సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఆదోని షాహీ జామియా మసీద్ అనేది మన దేశంలోనే ఎంతో పేరుగాంచింది. 1667 నిర్మించబడి 350 దాటిన చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉన్న మసీదు. అదేవిధంగా ఈ మసీదుకు ఎంతో బాడుగల రూపంలో లక్షల రూపాయలు వస్తున్నా కూడా మరి డబ్బులు ఎక్కడ పోతున్నా తెలియడం లేదు. మరి మన